హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుహాస్ వ్లాగ్స్. రీసెంట్గా మేము నందవరం వెళ్ళాము. అది యాక్చువల్గా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక చౌడేశ్వరి దేవి అమ్మవారి గుడి. చాలా పురాతనమైంది, చాలా పవర్ఫుల్ అనమాట. ఇంతకుముందు అది కర్నూలు జిల్లాలో వచ్చేది. బట్ రీసెంట్గా మనకు డిస్ట్రిక్ట్స్ అనేవి డివైడ్ అయిన తర్వాత నంద్యాల జిల్లాగా మారిన తర్వాత అందులోకి వస్తుందన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా మేము వెళ్ళినటువంటి ప్రదేశము, తర్వాత అది ఎలా ఉంది, ఏంటి దాని విశేషాలు అన్నీ కూడా మనం చెప్పుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. సో మేము యాక్చువల్గా మా పెళ్ళైన తర్వాత నందవరం వెళ్ళి అమ్మవారికి వడిబియ్యం పెట్టాలి అనే కాన్సెప్ట్ మా ఇంట్లో ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల మేము వెళ్ళలేకపోయాము. నియర్లీ ఒక 2 ఇయర్స్ పైనే అయిందనమాట. వెళ్ళాల్సి ఉండింది. బట్ ఈరోజు మాకు కుదిరింది, ఎందుకంటే మేము అనంతపూర్లో ఉండినాం కాబట్టి. సో మేమైతే మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక 6 o'clock అలాగా. అక్కడ రీచ్ అవ్వడానికి 10 అయింది. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము అమ్మవారి గుడి లోపలికి వెళ్దాము అనేసి. ఇక్కడ చూస్తే ఇంతకుముందు యాక్చువల్గా నేను నియర్లీ ఒక 10 years బ్యాక్ వెళ్ళాను. అప్పటికి చాలా డిఫరెంట్గా ఉండింది. తర్వాత రీమోడలింగ్ చేశారు. అప్పుడు ఒకే ఒక గోపురం ఉండేది, ఇప్పుడు 4 గోపురాలు కట్టారనమాట. చాలా విశాలంగా ఉంది. రీసెంట్గా మనం వెళ్ళొచ్చాం కదా ఎన్నోబిలంకి, అదేలాగానే ఇక్కడ కూడా కొంచెం కోతులు ఎక్కువగా ఉంటాయి. బట్ ఓకే, ప్రాంగణం బాగా విశాలంగా అది ఇది ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మేము వడిబియ్యం పెట్టడానికి వచ్చామని చెప్పాం కదా, అన్ని రెడీ చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. ఆయన పూజారికి ఇచ్చేసామన్నమాట. ఇక్కడ యాక్చువల్గా దీని స్టోరీ ఏంటి అంటే, అమ్మవారి గురించి ఈ ప్రదేశం గురించి, దీని మహిమ గురించి ఒక స్టోరీ ఉందన్నమాట. అదేంటంటే, నందవరంను ఒక కాలంలో నందన చక్రవర్తి అనే అతను పరిపాలించేవాడు. ఆయన రాజు. ఆయన దత్తాత్రేయ స్వామి ఉపాసకుడు అనమాట. ఆయనకి ఒక కోరిక ఉంది అని ఆయన గురుగారు అయినటువంటి దత్తాత్రేయ స్వామిని అడిగితే, ఆయన ఏమిటి చెప్పు, నేను నీకు తీరుస్తాను అని చెప్తే, రాజుగారికి ఒక ఆశ ఉందన్నమాట. ఏంటి అంటే, రోజు మనం గంగానదికి వెళ్ళి స్నానం చేసి ఆ విశాలాక్షి దేవి, కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి దేవిని దర్శించుకొని రావాలి అని. అందుకు వాళ్ళ గురువుగారు అయినటువంటి దత్తస్వామి, సరే నీకు ఒక మంత్రపాదుకల్ని ఇస్తాను, అందులో నుంచి నువ్వు రోజు మార్నింగే వెళ్ళి దర్శనం చేసుకొని స్నానం చేసుకొని అంత తిరుక్కొని రావచ్చు, ఎక్కువ టైం పట్టదు అని. ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళ రాజు భార్య అనుమాన పడుతుంది అనమాట. ఏంటి పొద్దున్నే వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్తున్నావు, కనబడట్లేదు అని. దానికి ఆయన ఇలా కాశీకి వెళ్ళొస్తాను అంటే, లేదు నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అంటే, లేదు నీకు కూడా నేను చెప్తాను ఎలాగా అనేది అని ఆమెను కూడా పిలుచుకొని వెళ్తారు, గంగానదిలో స్నానం చేస్తారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత ఇంకా వెళ్దాం అనుకునే టైంకి మామూలుగా మంత్లీ ప్రాబ్లమ్ లేడీస్కి ఉంటుంది కదా, ఆ విధంగా పాప మా రాణిగారికి జరగడం వల్ల ఆ పాదుకలు ధరించే దీన్ని కోల్పోయారు. ఆ పాదుకల ప్రభావం వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళాలి తిరిగి అనేది ఆలోచిస్తూ వాళ్ళు పాపం చాలా వెయిట్ చేసి చాలా బాధపడుతూ ఉంటే, అక్కడే దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు యాగం చేసుకుంటూ, హోమాలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, ఇలా జరిగింది, మాకు ఏమైనా చేయండి అని. దానికి బ్రాహ్మణులు వాళ్ళ తపశక్తితో ఊరికి వెళ్ళడానికి వరకు అయ్యేంత శక్తిని వారిద్దరికి కల్పించి వాళ్ళనైతే ప్రస్తుతానికి ఊరికి పంపిస్తాము అని చెప్తారు. దానికి ఆ రాజు సంతోషించి, మీకు ఎప్పుడైనా ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా రండి, నేను మీకు సహాయం చేస్తాను అని. వాళ్ళు కొద్ది రోజుల తర్వాత కాలం గడిచింది, అంతా బాగుండింది. ఒకసారిగా కాశీలో చాలా వరకు కరువు కాటకాలు రావడంతో వీళ్ళు అనుకుంటారనమాట, ఒక రాజు మనకు హామీ ఇచ్చారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళొద్దాము అనేసి. వెళ్తే రాజు ఎవరో మీరు నాకు తెలియదు అన్నట్లుగా ఉండటం వల్ల వాళ్ళు, లేదు ఇలా జరిగింది అంటే, రాజు అయితే ఎవరు మీకు సాక్షి ఎవరు అని అడిగితే, మాకు ఎవరు లేరండి, ఆ కాశీ విశాలాక్షి సాక్షి మాకు అని చెప్తారు. దానికి ఆమెనే పిలుచుకొని రండి అని చెప్తారనమాట. దానికి వీళ్ళంతా బాధపడి అమ్మవారితో మొరపెట్టుకుంటే, సరే నేనే వస్తాను పదండి అని అమ్మవారు వాళ్ళతో పాటు తిరిగి వస్తుందన్నమాట. ఇదంతా చూసినటువంటి రాజు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనై తను చేసిన తప్పు తెలుసుకొని, సరే నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ నందవరంలోనే స్థలాలు ఇచ్చి వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్పి ప్రార్థించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడనమాట. ఈ విధంగా అమ్మవారు కాశీ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఈ నందవరంలో ఉన్నారు కాబట్టి, ఆ విధంగా వచ్చిన బ్రాహ్మణులందరినీ కూడా నందవరీకులుగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇంతే కాకోకుండా ఈ చౌడేశ్వరి అమ్మవారు మరొక చోట కూడా వెలిశారనమాట. అది ట్రిప్టూర్లో ఉన్నటువంటి దాసరికట్ట అనే ఊర్లో సేమ్ ఈ విధంగానే మరొక రాజు ఆమెను పిలుచుకొని వెళ్ళి ఆమెని అక్కడ ప్రతిష్టాపన చేపించి ఆయన కోరిక తీర్చుకొని ఆమెకు సేవలు చేస్తూ ఇదే విధంగా ఉండేవారు అనమాట. అంతకుముందు ఆయన నందవరంకే వచ్చి ఈ అమ్మవారిని పిలుచుకొని వెళ్ళారు. ఈ విధంగా ఎన్నో స్టోరీస్ మన పురాణాల్లో కానీ మన పూర్వీకుల్లో కానీ తెలుస్తూ ఉంటుంది. ఇంతటి పవర్ఫుల్ అయినటువంటి అమ్మవారు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలకు దగ్గరలో ఉండటం అనేది మనకు ఎంతగానో
ఎంతగానో అదృష్టం అన్నమాట. వీలైనంత వరకు కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకొని రండి. ఖచ్చితంగా అదే ఈ ఆలయమే కాకోకుండా అక్కడ ఇంకొక చోట అమ్మవారు ఎక్కడైతే వచ్చారు అని చెప్పారో ఒక చిన్న గుహ కూడా ఉంది. అది కూడా ఖచ్చితంగా దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే అండి ఈ వీడియో. ఇంకా మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.